దర్యాప్తులో తెలిసినటువంటి అంశాలు ఏమిటనంటే, ఇతనికి స్నేహితుడైనటువంటి వ్యక్తే. అతనితోటి పాటు గతంలో మున్నంగి సీ ఫుడ్స్ ఇంకా వేరే చోట కూడా కలిసి పని చేసినటువంటి వ్యక్తే ఇతన్ని హత్య చేయటం జరిగింది. అది కూడాను మనకు 18వ తేదీ గాక తెలియలేదు. వాస్తవంగా 16వ తేదీ రాత్రే మిడ్‌నైటే ఈ హత్య చేయటం జరిగింది. 17వ తేదీ అతను పనికి వెళ్ళలేదు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. ఆ 17వ తేదీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఈ చనిపోయినట్టు రమణయ్య వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్తే ఫ్రెండ్స్ వచ్చి చూసేంతవరకు కూడాను బాహ్య ప్రపంచానికి అతను హత్య జరిగినటువంటి విషయం తెలియలేదు. 16వ తేదీ ఇతను చేయటానికి కారణం ఏంటనంటే, చేసినటువంటి వ్యక్తి తాత ఏడుకొండలు. అతను వచ్చేసి యాక్చువల్గా చాకిచెర్ల గ్రామం. ఇంతకుముందు ఇతనితోటి పాటు మున్నంగి సీ ఫుడ్స్లో కూడా కలిసి పనిచేశాడు. ప్రజెంటు విజయవాడలో ర్యాపిడోకి వెళ్తూ ఉన్నాడు. ఈ చనిపోయినటువంటి రమణయ్య అతనికి కొంత అమౌంట్ డ్యూ ఉంది, అది ఇవ్వలేకపోయాడు. అది ఒక కారణం. తర్వాత హత్య చేసినటువంటి ఏడుకొండలు కూడాను చాలా హార్డ్షిప్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంటే టోటల్గా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యాడు. సర్వైవల్కి కూడాను కష్టమైనటువంటి పరిస్థితి. చిన్నపాటి అమౌంట్ దొరికినా కూడాను చాలే అనుకున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ కొన్నాళ్ల పాటు అయినా తనకు సర్వైవల్ కావాలి అని చెప్పేసి ఇతనితోటి స్నేహంగా ఉంటూనే కేవలం అతని చేతికి ఉన్నటువంటి ఒక్క ఉంగరం కోసం ఇతన్ను హత్య చేయటం జరిగింది. 15వ తేదీ ప్రయత్నం చేశాడు. 15వ తేదీ ఇతను చనిపోయిన మృతుడు రమణయ్యతోటి పాటు వచ్చి అతన్ని రూమ్లోనే పండుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రయత్నం చేశాడు. కొంత ధైర్యం చాలక ఆ రోజు ఆగిపోయాడు. 16వ తేదీ కూడా వద్దాం అనుకున్నాడు. కానీ ఫోన్ చేసేటప్పటికి రమణయ్య తెలిసిన వాళ్ళు వచ్చారు, రేపు మధ్యాహ్నం దాకా ఉంటారు అనేటప్పటికీ ఆ రోజు కూడాను మానుకున్నాడు, రాలేదు. 15 ప్రయత్నం చేశాడు, కాలేదు. 16వ తేదీ బంధువులు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్న తర్వాత ఆ రోజు రాత్రి రావటం జరిగింది. ఇద్దరు బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినేసి పండుకున్నారు. మిడ్‌నైట్ లేచిన సందర్భంలో ఇతను రమణయ్య నిద్రపోతున్నటువంటి సమయంలో ఒంగోలులో కొనుక్కొచ్చుకున్నటువంటి ఒక గొడ్డలితోటి అతని తల మీద బాది చంపటం జరిగింది.